విల్ స్టార్ట్ ప్లీజ్. స్టార్ట్ చేయాలా మేడం? చేయండి. అందరికీ నమస్తే సార్. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా డైరెక్టర్ గారికి. దగ్గర పెట్టుకోవాలి ఇంకా. మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మా డైరెక్టర్ గారికి ఇంకో థ్యాంక్స్ కూడా చెప్పాలి 2 సార్లు, ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్ కూడా. మాలాంటి అప్కమింగ్ యాక్టర్స్కి, ఇందాక పరిగెట్టుకుంటూ వచ్చాను, ఆయాసం వచ్చేస్తుంది, కొంచెం స్లోగా మాట్లాడతాను. సో అప్కమింగ్ యాక్టర్స్కి లైఫ్ ఇస్తున్నందుకు మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి 2 సార్లు థ్యాంక్ యూ సార్. ఇంకా చాలాసార్లు థ్యాంక్స్ చెప్పొచ్చు మీకు, అంత చేశారు మీరు మా కోసం. సో నాలాగా నేను కూడా ఒక టాలెంటెడ్ యాక్టర్ అని నేను నమ్ముతున్నాను. నాలాగా టాలెంట్ ఉండి అవకాశాల కోసం ఎదురు చూసే ఎంతోమంది యాక్టర్స్కి మా డైరెక్టర్ గారు లాంటి వాళ్ళు దేవుళ్ళతో సమానం. ఇది మాత్రం వాస్తవం. నేను నా కెరియర్లో చేసిన అతిపెద్ద రోల్ ఇది. ఈ మూవీలో ద బెస్ట్ రోల్, ఒక యాక్టర్గా నాకు మంచి సంతృప్తిని ఇచ్చినటువంటి రోల్ ఇది. సో ఎక్కువసేపు మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు మా హీరో గారి గురించి కూడా మాట్లాడాలి. మీరందరూ హ్యాపీ డేస్, లవర్ బాయ్ అంటున్నారు కదా, ఇక మీదట ఓన్లీ లవర్ బాయ్ కాదు, ఈ సినిమా తర్వాత చెప్తారు మీరు. ఒక షార్ట్లో హీరో గారు, నా క్యారెక్టర్ పేరు దివాకర్ అండి, దివాకర్ అంటారు. ఆఫ్ అయిపోయాను నేను ఒక సెకండ్, ఏంటి నిజంగానే కోపడుతున్నారు ఏంటి నేను, అది క్యారెక్టర్లో అంటే రిహార్సల్స్ చేసేటప్పుడు సార్ బాగుంది సార్ అని ఆయన యాక్ట్ చేస్తూ ఉంటే మనం ఇంక యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రియాక్షన్ వచ్చేస్తుంది. అంత ఇంటెన్స్ కనిపిస్తుంది ఆయన కళ్ళల్లో. అది నేను దగ్గర నుంచి చూశాను. ఇంకా చాలామంది సీనియర్ యాక్టర్స్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సూర్య గారు, మా భద్రన్న ఎంత సపోర్టివ్ అంటే భుజం మీద చెయ్యేసి, అన్న నమస్తే, భుజం మీద చెయ్యేసి, అరే తమ్ముడు నువ్వు పర్లేదు చెయ్యి అన్న, ఇది కొంచెం తిట్టాలి మిమ్మల్ని అంటే, అరే తిట్రా దానికేముంది అంటే ఫస్ట్ టైం కదా ఇట్లా పెద్ద పెద్ద యాక్టర్స్తో మేము యాక్ట్ చేయడం, ఏమన్నా అనుకుంటారేమో చిన్న ఇది ఉంటుంది లోపల, దాన్ని పోగొట్టేసినారు వీళ్ళు. నిజంగా వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీలాగా సపోర్ట్ చేస్తే మేము ఇంకా బాగా యాక్ట్ చేయగలం, మేము కూడా మేమంటే యాక్టర్స్ అంటే ఏంటో ప్రూవ్ చేసుకోగలం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకో ముఖ్యమైన వ్యక్తి థ్యాంక్స్ చెప్పాల్సింది మన దళాయ్. ఇతనే సార్కి నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. దళాయ్ అంటున్నాను కానీ దళాయ్ లామాలాగా చాలా గొప్పోడేనా, సరిపోయిందా, ఇంకా కావాలంటే చెప్పు. చాలా ఓకే. చాలామంది యాక్టర్స్ని డైరెక్టర్ గారికి ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకంటే ఆయన థియేటర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్టులు అందరూ ఎవరు ఎక్కడుంటారు, ఎక్కడ దొరుకుతారు ఆయనకు మాత్రమే తెలుసు. సో మా అందరిని ఒక చోటకి చేర్చి డైరెక్టర్ గారి ముందు ప్రజెంట్ చేసినటువంటి అరుణ్ దళాయ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, మా కెమెరామెన్ గారు, ఎడిటర్ గారు, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అసిస్టెంట్ డైరెక్టర్స్ నిజంగా చాలా కష్టపడ్డారు. అవన్నీ ఇప్పుడే చెప్పేసుకుంటే మేము ఇంత అన్నట్లు ఉంటుంది. మా సార్ ముందే చెప్పారు, నువ్వు ఎక్కువ మాట్లాడుకో, ఫిల్టర్ వేసుకొని. సో ఫిల్టర్ వేసుకొని చెప్తున్నా, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా శిరీష గారికి థ్యాంక్స్ చెప్పాలి. మేడం గారు బహుశా ఇక్కడికి రాలేదనుకుంటా. థ్యాంక్ యూ శిరీష గారు. అండ్ నేను చెప్పాల్సింది అయిపోయింది. అయితే పక్క వాళ్ళకి మైక్ ఇచ్చేయరా. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్. హాయ్ అండి, నా పేరు శ్రీరామ్.